నమస్కారం. ఎన్సన్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ప్రైవేట్ ఆసుపత్రులపై దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిరసన. ఏసీపీకి వినతి. ఆర్మూర్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ సంబరాలు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన సదస్సు. నూతన మున్సిపల్ చైర్పర్సన్ లహరి ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గ అత్యవసర సర్వసభ్య సమావేశం. పలు అంశాలపై తీర్మానం. ఇటీవల అకాల మరణం చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంజే ఆసుపత్రి వైద్యులు మధుశేఖర్. ఆర్మూర్ మున్సిపల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో నూతన మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో 4 అంశాలపై పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం చైర్పర్సన్ లహరి మాట్లాడుతూ పట్టణంలోని 36 వార్డుల్లో ఎటువంటి సమస్యలున్నా వాటిపై దృష్టి సారించి కలిసికట్టుగా పరిష్కరిస్తామని అన్నారు. పట్టణంలో డ్రైనేజ్, స్ట్రీట్ లైట్ల సమస్యలతో కుక్కల బెడద, కోతుల బెడద పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వరరావు, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం సాధన సమావేశం శనివారం నిర్వహించాము. సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపై తీర్మానం చేయడం జరిగింది. మొదటి అంశం, అన్ని వార్డులో వీధి దీపాలు ఇందుకోసం 2 లక్షలు కేటాయించాము. రెండవ అంశంలో వీధి దీపాలు ఏర్పాటు చేయటకు హైమాస్ పోల్స్కు 8 లక్షలు కేటాయించాము. మూడో అంశము, ఈద్గల వద్ద టెంట్లు మరియు సౌండ్ సిస్టమ్ కొరకు 3 లక్షల రూపాయలు కేటాయించాము. 4వ అంశము, కొత్త కుళాయి కనెక్షన్ ఇచ్చటానే అంశాలపై తీర్మానించడం జరిగింది. సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తాము. ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో జాతీయ సైన్స్ డే సంబరాలను ఘనంగా చేశారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 28న జరుపుకునే జాతీయ సైన్స్ డే సందర్భంగా సివి రామన్ ఫోటోకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ పూలపల్లి సుందర్ తెలిపారు. అలాగే విద్యార్థులు ఉత్సాహంతో తయారు చేసిన సైన్స్ మోడల్స్ను, ప్రయోగాలను చార్టుల ద్వారా ప్రదర్శించారు. వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ప్రాజెక్టులలో ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసి వారికి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీయడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. ఇటీవలే మరణించిన ఆర్మూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కొక్కుల రమాకాంత్ కుటుంబాన్ని చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకులు, ఎంజే ఆసుపత్రి అధినేత డాక్టర్ మధుశేఖర్ పరామర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుశేఖర్ రమాకాంత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు, కుటుంబ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జంబి హనుమాన్ ఆలయంలో ఉన్నత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు సమర్పించి ఉన్నత ఫౌండేషన్ సభ్యులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి శనివారం ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున అన్నదానాలు చేస్తున్నామని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు సైతం ఉన్నత ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సత్యనారాయణ, ఫౌండేషన్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై దాడులు చేయడం మానుకోవాలని, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఆసుపత్రిలో వైద్యులు కృషి చేస్తారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆర్మూర్ అధ్యక్షుడు రామరాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు నిరసన కార్యక్రమం నిర్వహించి ఏసీపీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పేషెంట్ ప్రాణాలు చివరి క్షణంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. కానీ కావాలనే ఎవరి ప్రాణాలు పోయే విధంగా నిర్లక్ష్యం వహించమని తెలిపారు. పేషెంట్కు సరైన న్యాయం చేయాలని అనుకున్న ఫలితాలు తారుమారు కావచ్చన్నారు. ఆసుపత్రులపై ప్రజలు దాడులకు పాల్పడితే ఇతర పేషెంట్లకు వైద్యం చేయడం కష్టమవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆసుపత్రులపై దాడులు చేయడం మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ రవీందర్, కోశాధికారి డాక్టర్ చైతన్య, డాక్టర్స్ నరేష్, శ్రీనివాస్, రాజు తదితరులు ఉన్నారు. హాస్పిటల్స్ పైన అకారణంగా దాడులు జరుగుతున్నాయి. ఏ డాక్టర్ కూడా ఏ హాస్పిటల్ కూడా కావాలని పేషెంట్కి హాని చేయడం జరగదు, హామ్ చేయడం జరగదు. మీరు అది అర్థం చేసుకొని ప్రజలు మీరు కూడా ప్రజలకు పోయేటట్టు చూడాల్సిన బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా మేము చదువుకున్నది, మేము హాస్పిటల్ పెట్టింది ప్రజల ప్రాణాలు కాపాడడానికి, మంచి ఆరోగ్యం ఇవ్వడానికి కోసమే అదే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటాం. కాబట్టి ప్రజలు కానీ మీరు కానీ ఎవరు కానీ ఇనిషియల్గా ట్రీట్మెంట్ తీసుకునేందుకు ప్రయత్నించాలి. దానికి డాక్టర్ చెప్పిన సలహాలు ఒక ఒపీనియన్ కాకపోతే రెండో ఒపీనియన్ తీసుకొని మీరు ముందు జాగ్రత్త తీసుకొని కాకుండా చూసుకోవాలా. అట్లాంటి టైంలో నెగ్లెక్ట్ చేసి వచ్చి మనం ఫస్ట్ టైంలో వచ్చేసి మేము అప్పటికి చెప్పినప్పుడు కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా ఒక్కొక్కసారి రిజల్ట్స్ అనుకున్నట్టు రాకపోవచ్చు, సీరియస్ కావచ్చు, ఒక్కోసారి మరణం కూడా జరగచ్చు. ఇట్లాంటి ఏ డాక్టర్ కూడా ఏ హాస్పిటల్ కావాలని చేయదు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఐఎంఏ డాక్టర్లు అందరూ కలిసి దాడులకు నిరసనగా చేస్తున్న మా డాక్టర్ నిరసన తెలియజేస్తున్నాం. డాక్టర్లు వైద్యం నారాయణ హరి అనే నినాదం మీద మేము కష్టపడి ఎంట్రన్స్ రాసి ఎంబీబీఎస్, ఎంఎస్, సూపర్ స్పెషాలిటీ కష్టపడి పగలు రాత్రి అనకుండా ఎన్నో నిద్రలు కాచి చదివి ప్రజలకి మేలైన వైద్యం చేయాలని చదివి పాస్ అయ్యి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాం. ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఈ డాక్టర్లంతా ఎవరు చేసినా కానీ ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్నామే కానీ ప్రజల ఆరోగ్యం మెరుగుపరచాలని, ప్రజా సౌకర్యం మంచిగా ఉండాలనే ఉద్దేశమే కానీ ప్రజలను ఇంకా వేరే కాదు. కానీ డాక్టర్ ఎప్పుడు దేవుడు కాదు. మా ప్రయత్నం మేము చేస్తాం. మాకు తెలిసిన జ్ఞానాన్ని, పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ని, మిగిలిన స్పెషలిస్టుల యొక్క అనుభవాల్ని క్రోడీకరించి మేము వైద్యం చేస్తాం. ఒక్కోసారి మన చేతుల్లో ఏముండదు. అర్పూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు పాల్గొని ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సైన్స్ ప్రతిభను వెలికి తీయడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని చెప్పారు. సైన్స్ కార్యక్రమాలతో పాటు ఎన్నో ప్రాజెక్టులను విద్యార్థులు తయారు చేయడం జరుగుతుందన్నారు. ఉత్తమ సైన్స్ ప్రాజెక్టులు చేసిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి బహుమతులు ప్రదానం చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణ సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, నూతన చైర్మన్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బీజేపీ కౌన్సిలర్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సాధారణ సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో కుక్కల బెడద, కోతుల బెడదతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదేవిధంగా 500 కోట్ల కుంభకోణంపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు ప్రశాంత్, శ్రావణ్, యామాద్రి కవిత, పాన్ శ్రీను, తోండి కవిత తదితరులు ఉన్నారు. 16వ వార్డులో కూడా రామాలయం దగ్గర చాలా కోతులు పిల్లలకి పాపం బయట ఆడుకోనివ్వడం లేవు. అది పైన పడుతున్నాయి వాళ్ళకి పాపం. కుక్కలు కానీ కోతులు కానీ బాగా విపరీతమైన బయట ఆడుకోలేకపోతున్నారు. అందువల్ల కోతులు కుక్కల పరిష్కారం చేయాలని మన చైర్మన్ గారిని కోరుకుంటున్నాం. ఆడవాళ్ళని సరే పని చేసుకుని ఇస్తలేవు అని ఇక్కడ కమిషనర్ గారికి చెప్పినాం. సరే అంటున్నారు కానీ ఇప్పుడు కాదు, మేము 15-14 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాము. అదే ఉన్నాయి. ఏదో కొన్ని అప్పుడు 14 సంవత్సరాల కింద తీసుకెళ్ళిండ్రు కానీ మళ్ళీ ఇంకెక్కడికి ఎవరో తీసుకొచ్చినట్టు. కానీ ఎట్లా మరి ఇది ఎట్లా పిల్లలకు పెద్దవాళ్ళకు ఎవరికి పని చేసుకుని ఇస్తే పడుతున్నాము, దెబ్బలు తాకుతుంది. అదే ఉన్నది, కోతులని తొలగించాలని చెప్తున్నాము. దానికి మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ప్రజలకు పూర్తి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మున్సిపాలిటీ చెత్త బండ్లు తీసుకొచ్చి దానికి రిజిస్ట్రేషన్ లేదు, ఒక ఇన్సూరెన్స్ లేదు, దానికి ఏది అంటే ఏది లేదు. అట్లాంటి దాంట్లో చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. దాంట్లో భాగంగానే హౌస్ నెంబర్లు ఏదైతే ఉందో అసైన్మెంట్ భూములకు సంబంధించిన దాంట్లో విచ్చలవిడిగా కోట్ల రూపాయల తీసుకొని హౌస్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా పూర్తి విచారణ జరపాలా. మళ్ళా అది కాకుండా ఎవరైతే కొత్తగా వార్డులలో ఇల్లు కట్టుకుంటా ఉన్నారో వారికి ఇమీడియట్గా నోటీసులు పంపించి వాళ్ళను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి
వాళ్ళ దగ్గర డబ్బులు లక్షల రూపాయల డబ్బులు దన్నుకున్నా ఉన్నారు. కాబట్టి ఇవన్నిటిపైన వెంటనే విచారణ జరిపి ఎవరైతే అన్యాయం చేసిరో వారికి శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఈ 8 మంది కౌన్సిలర్లకు సంబంధించిన సమస్యలు చూస్తే ప్రతి వార్డులో డ్రైనేజ్లు, రోడ్ల సమస్యలు, అదేవిధంగా స్ట్రీట్ లైట్లు, ముఖ్యంగా కోతులు కుక్కల సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మేము వీటన్ని పరిష్కరించడం హామీ ఇస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ 19వ వార్డు కౌన్సిలర్ దియా అగర్వాల్తో పాటు ఆయన సోదరుడు విజయ్ అగర్వాల్ను ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ యువత రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కార దిశగా గెలుపొందిన కౌన్సిలర్లు ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రాంప్రసాద్, రామచందర్, శేఖర్, వినోద్, జీవన్, నవీన్, అలీ, పవన్ జోషి, నతన్, రాజశేఖర్, ప్రజ్వల్ తదితరులున్నారు. వ్యక్తిత్వం, ఆ యువత ఆలోచన విధానం అందరికీ నచ్చింది. పెద్దలు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా విజయ్ పట్ల వారి యొక్క కృతజ్ఞతను, ప్రేమను చాటుకున్నారు. ఆయన ఈ వార్డు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన యొక్క సామర్థ్యం కానీ, ఆయన ఆలోచన విధానం కానీ కంపల్సరీగా సమాజానికి ఉపయోగ విధంగా ఆయన ప్రవర్తిస్తాడని ఈఆర్ ఫౌండేషన్ భావిస్తూ, యూత్ అంటే ఫ్యూచర్కి సంబంధించినటువంటి అంశంలో ముఖ్య భాగం. సమకాలీన రాజకీయ వ్యవస్థలను ధ్వంసం చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి చేయడానికి యువత నడుము కట్టిందనే ఈ విషయాన్ని జిల్లా ప్రజలందరూ కూడా ఆయన యొక్క వార్డు పైన ప్రత్యేకమైన దృష్టితో ఉంది. వాస్తవంగా సమాజానికి సంబంధించినటువంటి సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ముఖ్యం. ఇప్పుడు వచ్చే పిల్లలందరూ కూడా ఫ్యూచర్లో రాజకీయాలను అంటరానితనంగా చూడకుండా వారి యొక్క జీవితం కూడా దానిపైన ఆధారపడి ఉంది. ఎందుకంటే రాబోయే తరంలో నిరుద్యోగత కానీ ఫ్యూచర్లో ప్రజలకు ఇష్టమయ్యే విధంగా, ప్రజలకు అనుగుణంగా ఉండేటువంటి చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక మార్గదర్శిగా ఫ్యూచర్కి ఇండివర్ చూపించడానికి కోసం విజయ్ మందరం కూడా ఆయన టీంని అభినందిస్తున్నాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్ ప్రయోగశాలను ఏర్పాటు చేసి వివిధ పరికరాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సైన్స్ ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులకు సైన్స్ పట్ల మక్కువ పెరగడానికి ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 29వ వార్డులో వార్డు ప్రజల అవసరార్థం చెడిపోయిన బోరును స్థానిక కౌన్సిలర్ తిరుమల సుమన్ మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనీ వాసులు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుండి ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ యాకీర్, ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనర్ విద్యార్థులు వాహనాలు నడపరాదని, చిన్ననాటి నుంచే ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సుందర్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. సారు నేను ఎంబీఏ రావు సార్ వచ్చి రావునా మూడే పాయింట్స్. ఒకటి హెల్మెట్ పెట్టుకోవాలి, రెండోది భీమ్గల్ పురపాలక కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు చైర్పర్సన్ బొతురే నాగమణి స్వామి కౌన్సిలర్లతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణంలోని 28 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు తొందరగా వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ లతా నర్సయ్య, కమిషనర్ గంగాధర్, కౌన్సిలర్లు సందీప్, తోట సతీష్, అంజుమ్, సంజ్ఞా నాయక్, కుశలత, అనంతరావు, రవి, లావణ్య, నర్సయ్య, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు 28 పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మున్సిపల్ కౌన్సిలర్లు, జీపీఓ మరియు రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది ఈ చెక్కులను మంజూరు చేసిన తెలంగాణ సీఎం గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి భీమ్గల్ మున్సిపల్ తరపు నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కావాలంటే లైన్లు బట్టి తీసుకునే పరిస్థితి ఉండేది. సంతకాలు కూడా ఏంటంటే మనం రోజు తరబడి సంతకాల గురించి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ దగ్గరికే పరిపాలన అనే కార్యక్రమము ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఎందుకంటే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసి సంతకాలు తీసుకొని వెంటనే 4-5 నెలలలో మీకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందే పరిస్థితి ఇప్పుడు ఉన్నది. గతంలో కంటే భిన్నంగా ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి విషయాలను చాలా మెరుగుపరిచి ప్రజలకు ఇబ్బంది కలగకుండా తొందరగా అడిగే మీకు అందే కార్యక్రమం చేపట్టింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా చైర్పర్సన్ బొద్దురే నాగమణి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల్కొండ మండలంలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు స్వయంగా తయారు చేసిన సైన్స్ పరికరాలతో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా వారు తయారు చేసిన పరికరాల గురించి, వాటి పని విధానం గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ సైన్స్కు మన జీవితంతో విడదీయరాని సంబంధం ఉందని, ఈరోజు మనం అనుభవిస్తున్న సకల సౌలభ్యాలు, సౌకర్యాలు సైన్స్ వల్లనే సాధ్యమైందని, అందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలకు మనం రుణపడి ఉన్నామని, విద్యార్థులు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ శాస్త్రీయ అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజంలోని మూఢత్వాన్ని తొలగించగలమని అన్నారు. ఈ సందర్భంగా సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివి రామన్ స్ఫూర్తితో విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. సమాజానికి, దేశానికి ఉపయోగపడే ఆవిష్కరణలు రూపొందించాలన్నారు. అనేక సమస్యలకు పరిష్కారం చూపే విధంగా నూతన ఆవిష్కరణలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లా ప్రతిభను చాటాలన్నారు. నూతన ఆవిష్కరణలు సమాజానికి వాటి ఉపయోగం అనే అంశంపై సెమినార్ నిర్వహించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని అంచెలంచెలుగా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేస్తూ మీరు కూడా భావి భారత సైంటిస్టులు కావాలని, మరి మనకు ఈనాడు సకల సౌకర్యాలను అందించినటువంటి సైంటిస్టు వాళ్ళని పూర్తిగా తీసుకొని ముందు కూడా ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా వినూత్నమైన మార్పులు వచ్చాయి. ఇప్పుడు డ్రోన్ల ద్వారా మనం పిచికారీ చేస్తున్నాము, అది థ్రెషర్స్ వచ్చాయి, డ్రిల్లర్స్ వచ్చాయి, రకరకాల యంత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఉండేవి ఎంతమంది ఉండేవి కాదు కదా, ఓన్లీ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీని కూడా ఏ విధంగా వాడుకోవాలంటే మంచి పద్ధతికే వాడుకోవాలి. టెక్నాలజీ వల్ల కూడా అతి ఏదైనా అనర్థానికి దారిస్తుంటుంది. శాస్త్ర సాంకేతిక ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ వచ్చాయి. ఆ న్యూక్లియర్ ద్వారా మనం ఏం చేయొచ్చు, విద్యుత్ తయారు చేయొచ్చు, విత్తనాల శుద్ధికి వాడుకోవచ్చు. అణు విద్యుత్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, అణు విద్యుత్ తయారు చేయొచ్చు. ఇలా రకరకాల వాటికి ఉపయోగించవచ్చు. మరి ప్రపంచాన్ని కూడా నాశనం చేయొచ్చు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి 22వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం పుణ్యావచనం, పవిత్ర గంగా జలాలను స్థానిక రామాలయం నుండి ఊరేగింపు నిర్వహించి ఆలయంలో అభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం గంగపుత్ర సంఘం నుండి ఎదుర్కోలు నిర్వహించి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితులు రఘురామాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు బాలచందర్, దేవేందర్, సహదేవ్, కిషన్, శ్రీనివాస్, అశోక్, గంగపుత్ర సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవాలు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నవి. నిన్న మొన్న 2 రోజులు కూడా రథము రథోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ రోజు ఉదయము స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం జరిగింది. దాని తర్వాత వస్త్రాలంకరణ కార్యక్రమము, దాని తర్వాత మంటపారాధన, పుణ్యావాచనము, లక్ష్మీ సుదర్శన హవనము, లక్ష్మీ నరసింహ హవనము, దాని తర్వాత లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాము. ఈ రోజు అన్ని కాకుండా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. మరి ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తమ కన్నులతో తిలకించి ఆ స్వామి యొక్క కృపకు పాత్రులైపోయారు. జై శ్రీమన్నారాయణ. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుగుడ ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు తాము తయారు చేసిన సైన్స్ పరికరాలతో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలల్లోని విద్యార్థులు వివిధ విభాగాల్లో స్వయంగా తయారు చేసిన సైన్స్ పరికరాలను ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. ఈరోజు విద్యార్థులు తమ నైపుణ్యాన్ని వెలికి తీసి సైన్స్, సోషల్, మ్యాథమెటికల్ పరికరాలతో తమ ప్రతిభను చాటుకున్నారన్నారు. అనంతరం విద్యార్థులకు సివి రామన్ జన్మదినం సందర్భంగా సైన్స్ డే స్పీచ్, క్విజ్ పోటీలు, వ్యాసరచన, రంగోలీ పోటీలను నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొదటి, 2వ బహుమతులను ప్రదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్, గంగ నరసయ్య, రవికిరణ్, గంగమోహన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులలో దాగి ఉన్న సైన్స్ పరిజ్ఞానాన్ని బయటకు తీసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని జిల్లా పరిషత్ అంసాపూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. వేల్పూర్ మండలంలోని అంసాపూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారు వివిధ రకాలుగా రూపొందించిన సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. వారు రూపొందించిన సాంకేతిక నమూనాలను ప్రదర్శించారు. అనంతరం ఉత్తమ సైన్స్ ప్రదర్శనలో ఎంపికైన విద్యార్థులను సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శైలేందర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా ప్రమాణాలు ప్రతి వాహనదారులు పాటించాలన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే భారీ జరిమానాలు మరియు జైలు శిక్ష తప్పవని తెలిపారు. సరైన ధ్రువపత్రాలు ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు పోలీస్ శాఖ తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, గ్రామస్తులు ఉన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రైవేట్ ఆసుపత్రులపై దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిరసన, ఏసీపీకి వినతి. ఆర్మూర్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ సంబరాలు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన సదస్సు. నూతన మున్సిపల్ చైర్పర్సన్ లహరి ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గ అత్యవసర సర్వసభ్య సమావేశం, పలు అంశాలపై తీర్మానం. ఇటీవల అకాల మరణం చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంజే ఆసుపత్రి వైద్యులు మధుశేఖర్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.